ఎలా బాబు ఈరోజు మనం ఎక్కడికి వెళ్తాం నేను చెప్పండి రా సర్లే మాల్కి సిగ్గు అందుకనే చెప్తున్నా. మాల్ మమ్మల్ని కోంపల్లి తీసుకుపోయి అక్కడ వదిలేస్తారంట. సో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కడిని అడగాలి వీ కెన్ మేక్ యూ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి మరి ఏమైద్దాం చూద్దాం. ఇక్కడ ఈ పెద్ద మనిషి డ్రైవ్ చేస్తున్నాడు, అక్కడ మీరు కళ్ళు చూడొచ్చు, చాలా కాన్సన్ట్రేటెడ్తో డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ గుద్దేస్తాడు అర్థం కావట్లా. అదే బాధ. ఒక స్పీడ్ తగ్గిందన్న పడతాడు బాయ్. ఓకే ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్. ఒక్కడు కూడా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తలేదు. బాబు మేము మీకు వెబ్సైట్ చేసిస్తాం అంటే మాకేం అక్కర్లేదు బాబు ప్లీజ్ వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళి అని చాలా మర్యాదగా అంటున్నారు. అది కూడా చూడాలి ఇంకేమైనా దొరుకుతుందేమో. మరి తిరుగుతున్నాను సేపు ఒకటే ఫీలింగ్ ఏం లే. పైన ఎండ ఎవడు వెబ్సైట్లు మాత్రం తీసుకోవట్లేదు ఈ కాలేజ్ డే వల్ల. ఇప్పుడేమైంది రాయి తీసినాం కదా పడుతూ అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఏమైతే చూడాలి. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి రిచ్ హోటల్కి అయితే వెళ్ళాం. చూస్తాడు అక్కడ వీ హ్యావ్ ఆల్రెడీ వెబ్సైట్ అని చెప్పాడు. సో ఏం చేయాలి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకేదో రెస్టారెంట్ ఉంది, ఇట్స్ కాల్డ్ సైన్మా. ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏమైనా వర్కౌట్ అవుతాము. మా వాళ్ళు మమ్మల్ని దింపిన కాడి నుంచి 1 కిలోమీటర్ వచ్చినాం, ఏ ఒక్కడు ఒప్పుకోవట్లే. సో నెక్స్ట్ మళ్ళీ తిరిగి కోంపల్ సైడ్ వెళ్దామని డిసైడ్ అయినాం. సో లెట్స్ గో బ్యాక్ టు దేర్ అండ్ సెర్చ్ ఫర్ సమ్ అదర్ షాప్స్. సో ఫైనల్గా కోంపల్లిలో ఉన్న ట్రిబెకా కెఫేకి రావడం జరిగింది. ఇది చూస్తే చాలా రిచ్గా ఉందన్నమాట. సో దట్స్ ఇట్. టైం ఆల్మోస్ట్ 12:30. ఇప్పటిదాకా ఎతికితే 2 షాపులు తిరిగినాం. 2 కూడా 50-50. ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది. లంచ్ ఎక్కడ తినాలో ఎత్తుకోవాలి పోయి. ఓకే బాయ్. రెస్టారెంట్లు తిరిగి కలిసిపోయాం. ఇప్పుడు ఇక ఫంక్షన్ హాల్స్ మీద పడ్డాం. ఎస్ ఇదేందో ఎంత పెద్దగా ఉంది మరి చూడాలి ఒప్పుకుంటాడు లేదో ఉంది మరి. సాత్విక్ హాయ్ చెప్పు. మా వాడ ఫంక్షన్ హాల్ ఓనర్కి కాల్ చేసి మాట్లాడిండు. ఏమన్నాడు తెలుసా? ఫంక్షన్ హాల్ వాడికి కాల్ చేస్తే ఏమన్నాడు రా? 10 to 15 షాప్స్ తిరిగినాం. ఒక్కడ ఒప్పుకోలే దుబ్బే అంటారు మూమెంట్. ఓపిక పోయింది మొత్తం. ఫైనల్గా ఈ మాల్లో కూడా ఎత్తికాము. ఎవడు పట్టిన ప్రమోషన్స్ అడుగుతున్నాడు కానీ వెబ్సైట్ అయితే వద్దంటున్నాడు. సర్లే ప్రమోషన్ చేద్దామని వెళ్తే బాస్ లేడంట. ప్రమోషన్ ఇస్తే డబ్బులు లేడంట కానీ కలెక్షన్ ఇస్తాడంట డ్రెస్సులు. సరే డ్రెస్సెస్ కొన్నామంటే బాస్ లేదు. కథం మా బ్యాడ్ లక్. అంతా తిరిగి ఏదో బ్యూటీ సెలూన్ వచ్చాము. ఇప్పుడేంత చూద్దాం. ఈ బిల్డింగ్లో ఉన్న అన్ని షాప్స్ అయితే తిరిగేసాం. కానీ అంతా అయిపోయి ఐస్ క్రీమ్ కోసం చూస్తున్న సాత్విక్ ఏ ఐస్ క్రీమ్ తీసుకోవాలో కూడా కొన్ని చోట్ల మా వాళ్ళ వాడికి. అంతా పని అయిపోయింది. మోసుకొని ఐస్ క్రీమ్ తినేసి తోడుదాలు నడిపోవాలి. ఒక ఫంక్షన్ హాల్ మిస్ అయింది. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ హాల్కి వచ్చాం. ఏదన్నా ఒప్పుకుంటాడో లేదో తెలీదు. మా వాడైతే మొహం మీద ఫక్ ఆఫ్ అంటాడు అని అంటున్నారు. మరి ఏమైతే చూడాలి. ఫైనల్గా ఈడు కూడా మేనేజర్ హే నహీ హే కోయి భీ హే కోయి నహీ హే అంటున్నాడు. చెయ్యి నమ్మదు. ఈ ఎండలో తిరిగి మాడి మసిపోయేలో ఉన్నాం. ఓ పెద్ద మనిషి అక్కడ, ఇంకో పెద్ద మనిషి నా పక్కన. ఒక్కొక్కటి పనులు అయిపోయినాయి. వస్తున్నాడు ఇప్పుడు. ఆ బొక్క కింద బొక్క ఉంది, దాంట్లో నుంచి దూరాలి ఒక్కొక్కడు. అంతా అయిపోయింది. మళ్ళీ కాలేజ్కి రిటర్న్. కాలేజ్కి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి